హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను కేరళలో మున్నార్కి అయితే వెళ్ళాం కదా. అక్కడ టీ పొడి తోటలు కానీ, అక్కడ మేము వెళ్ళిన వాటలు కానీ, అక్కడ ప్రదేశం కానీ, చల్లటి వాతావరణం కానీ అంతా మీతో షేర్ చేసుకున్నాను. అన్ని వీడియోలు తీసి మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరుతున్నాము. అంటే బోట్ కాడ నుంచి ఫ్లైట్ ఎక్కడానికి అయితే బయలుదేరుతున్నాము. అయితే ఎయిర్ బస్ అయితే ఎక్కడానికి వెళ్తున్నామండి. అచ్చమైన తెలుగులో చదువుతున్నా. ఎయిర్ బస్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ బోట్ కాడ నుంచి అయితే మనం బయలుదేరి వెళ్ళాలి. ఈ బోట్ గురించి కూడా నేను లాంగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఈ బోట్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ ఇబ్బందులు కూడా ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. కాకుంటే మనం కేరళ వెళ్ళాక అంత దూరం వెళ్ళి మనం బోట్ రేస్ కానీ మళ్ళీ టీ పొడి తోటలు కానీ అవన్నీ చూసాము. కాకపోతే ఒక్కటే మిస్ అయ్యాము. అక్కడ టీ పొడి ఫ్యాక్టరీ అంటూ ఉందంట. అది చూపెడతారేమో అనుకున్నా, కానీ అక్కడికైతే తీసుకెళ్ళలేదు. టైం సరిపోలేదు, లేకుంటే తీసుకెళ్ళేవాళ్ళు కావచ్చులే. కానీ టైం అయితే సరిపోలేదు అనుకుంటున్నాను నేనైతే, లేకుంటే తీసుకెళ్ళేవాళ్ళే. ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్లు, వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్లు, ఈ టయానికి మనం వెళ్ళాలి అని చెప్పి టికెట్లు అనేది బుక్ చేస్తారు కదా. ఇక మనం ఆ టయానికి సెట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మేము ఇక్కడ అంటే సముద్రం దగ్గర బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బీచ్కి వెళ్దాం అనుకుంటేనే అక్కడ బోట్ రేస్కి అయితే వెళ్ళారు అందరూ. బీచ్కి వెళ్దామంటే కుదరలేదు, ఇంకా టైం సరిపోదన్నారు. మాకు ప్రయాణమే అంటే మేము ఇక్కడ బోట్ కాడ నుంచి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటేనే 5 గంటలు టైం పట్టిద్దంట. 5 గంటలు 6 గంటల టైం పట్టిద్ది. ఈ మధ్యలో మళ్ళీ భోజనానికి ఆపుతారు. భోజనానికి ఆపితే మళ్ళీ అక్కడ భోజనం చేసి మళ్ళీ మనం బయలుదేరి వెళ్ళాలి. అందుకని అదిగాక మనం ఫ్లైట్ కాడికి వెళ్ళాలి అంటే మనం 2 గంటలు 3 గంటల ముందే వెళ్ళాలి. 2 గంటలు 3 గంటల ముందు వెళ్తేనే మనకు ఆ చెకింగ్లు అన్నీ చేస్తారు. చెకింగ్లు చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. చాలా రిస్క్ ఉండిద్ది అక్కడ. అయితే మాకు లోపలికి వెళ్ళినాక ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మాకు అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటిదో కూడా నేను చెప్తాను ముందు. అయితే మేము లగేజ్ అదంతా సర్దుకున్నాం, బ్యాగులన్నీ పెట్టుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే అమ్మాయి బ్యాగ్ అయితే ఉందండి. అమ్మాయి బ్యాగ్ అది ఉంటే అమ్మాయి బ్యాగులో అయితే చిన్నది తాళంది అయితే ఉంది. తాళానికి ఏమైందంటే అది గిఫ్ట్ లాగా ఎవరో ఇచ్చారంట అమ్మాయికి. అది కెమెరా లాగా ఉంది, ఇట్లా నొక్కితే లైట్ లాగా వస్తుంది. అది లైట్ లాగా వచ్చేసరికి అది ఏంటిదోనని చెప్పి అమ్మాయి చిన్న బ్యాగ్ అనేది పెట్టుకుంది. అంటే అన్ని చిన్న చిన్న వస్తువులని పెట్టుకొని 14 బ్యాగులు తీసే పని లేకుండా చిన్న బ్యాగులో వేసుకుందామని చెప్పి ఆ బ్యాగులో వేసుకుంది. అయితే ఆ బ్యాగులో మొత్తం తీపిచ్చారండి. చెకింగ్ అంత ఇదిగా ఉంటుందా అనుకున్నా నేను. అయితే నేను ఏమనుకున్నానంటే మా దగ్గర ఏముంటాయిరా బాబా, మమ్మల్ని ఎందుకు చెకింగ్ చేస్తున్నారు అనుకున్నా నేను. అది కూడా ఒక బ్యాగ్నే చెకింగ్ చేశారండి. తీసి అమ్మాయి బొట్టు బిళ్ళలు, పొగడ్రి, దువ్వెన ఇవన్నీ పెట్టుకుంది. తాళాలు అవన్నీ దాంట్లో వేసామన్నమాట. మిస్ అయితే ఏమో మళ్ళీ ఈ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుంటానని చెప్పి ఆ చిన్న బ్యాగులో వేసుకున్నాం. వాటి గురించి కూడా వీళ్ళు ఎందుకు కెమెరాలాగా లైట్ వెలుగుతుంది, ఇదేంటిదని కూడా అడిగారు. అది ఏమీ లేదు, మామూలుగా గిఫ్ట్ లాగా ఇచ్చారని చెప్పి అమ్మాయి ఇంగ్లీష్లో చెప్పేసింది. చెప్పినాక దాన్ని కూడా చెకింగ్ చేశారండి. చెకింగ్ చేసి ఇచ్చారు. అయితే ఇక్కడ వచ్చేసి మేము అంతకుముందు కాశీయాను మళ్ళీ అయోధ్య వెళ్ళాం కదండి. అప్పుడైతే 3 ఫ్యామిలీలో పరిచయం అయ్యారని చెప్పే కదా. ఒక ఫ్యామిలీ అయితే రాలేదు. ఇంక ఇక్కడ మాతో పాటు 3 ఫ్యామిలీలు అయితే ఈ టూర్లో కలిసాము. చక్కగా ఫోటోలు కూడా దిగాము. అందరం కలిసి ప్రయాణం అయితే చేసాము. వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వీడియోలు తీసుకున్నాము. అందరూ గ్రూప్ ఫోటోలు తీసుకున్నాం. అందరు కలిసి వెళ్ళేటప్పుడు 4 రోజులు కలిసి ఉన్నా కానీ వెళ్ళేటప్పుడు ఎందుకో ఒక రకంగా బాధ అనిపించిందండి. చాలా బాధ అనిపించింది. అందరం కలిసి వెళ్ళాం, కలిసి వచ్చాము. 4 రోజులు కూడా అందరూ అంటే బస్సు ముందు ఎక్కినా వెనకెక్కినా అందరూ వచ్చారా లేదా అని చూసుకొని చక్కగా అందరం కలిసిపోయి ఉన్నాం. అంటే ఫస్ట్ రోజు ఎవరం పరిచయం కాము. రెండో రోజు కూడా అంతగా పరిచయం కాము. 3వ రోజు 4వ రోజు మరి వచ్చేటప్పటికైతే బాగా పరిచయం అయిపోతారు. మళ్ళీ వెళ్ళేటప్పటికి వచ్చేసరికి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఈ వీడియో చూసేవాళ్ళు అంటే ట్రిప్పులో కనుక ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే మీకు కూడా అలానే అనిపించిందా లేకపోతే నాకు ఒక్కదానికి ఎలా అనిపించిందా ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే బాధే అనిపించింది. అందరం కలిసి వచ్చాం కదా, మళ్ళీ అందరం కలిసి వెళ్తున్నాం. కలిసి వెళ్ళి హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ అందరం ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాము. అంటే కొంతమంది కార్లు మాట్లాడుకొని వెళ్ళిపోవడం, బస్సు కానీ ట్రైన్లు కానీ అలాగా ఎవరు కాళ్ళు వెళ్ళిపోయారు. అందరికి బాయ్ చెప్పుకుంటా. ఇంకా అదండి. అయితే ఇప్పుడైతే మనం ఫ్లైట్ ఎక్కుతున్నాము.
కేరళలో మున్నార్లో ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. ఈ ఫ్లైట్ ఎక్కినాక మీకు కింద అంతా ఎట్లా ఉండిద్ది ఏంటిది, లోపల పైన లోపల ఎలా ఉండిద్ది మొత్తం ఈ వీడియోలో చూపెడుతున్నా. వచ్చేటప్పుడు మాకు చూపించడానికి కుదరలేదు, ఎందుకనంటే మాకు తల సీటు ఎక్కడంటే అక్కడ కిటికీ దగ్గర రాలేదు, అందుకని చూపించడానికి నాకు కుదరలేదు. అందుకని ఈ వీడియోలో అయితే మొత్తం మీతో చూపెడతాను, చూపించి షేర్ చేసుకుంటాను. అంటే లోపల పైన ఎలా ఉంది కింద ఎలా ఉందని చెప్పి. మనం ఎక్కగానే ముందు వాళ్ళు ఇంగ్లీష్లో చెబుతారండి బెల్ట్లు పెట్టుకోమని. చక్కగా బెల్ట్లు అయితే పెట్టేసుకోవాలి, గట్టిగా బెల్ట్లు అయితే మనకు సహజంగా ఎంత టైట్ కావాలో అంత టైట్ మనకు తగ్గట్టుగా చూసుకొని బెల్ట్లు అయితే పెట్టేసుకోవాలి. బెల్ట్ పెట్టేసుకున్నాక వాళ్ళు వచ్చి మళ్ళీ ఒకసారి చెకింగ్ చేస్తారు మనని, అందరు బెల్ట్లు పెట్టుకున్నారా లేదా అని చెప్పి చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసినాక అప్పుడు మళ్ళీ చూపెడతారు మనకు ఆక్సిజన్ అది అందకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్లో చెబుతారు. అవన్నీ వీడియో తీయలేదు. ఇక పైన వచ్చేసరికి అందరూ కూర్చున్నాక మంచులాగా చూసారా ఎలా అవుతుందో ఏసీ పైన, అదంతా చూసారా. మనకు కాసేపు అయితే ఆ ఏసీ లాంటిది ఆ పొగ అంతా నిండిపోయి ఏసీలాగా చల్లగా ఉంటుంది లోపల. కాకుంటే మనం పైన వెళ్తున్నాం కదా, పైన వెళ్ళినా ఇంత గాలి సౌండ్ రాదు, ఇంత వెళ్తున్నట్టుగా సౌండ్ రాదు. ఇప్పుడు మీకు ఎలా కనపడుతుందో అలానే సేమ్ ఉండిద్ది. కొంచెం గుయ్యమైన సౌండ్ వచ్చి చెవులు వచ్చేసి ఇట్లా శబ్దం అంటే ఏమంటారు దిబ్బలు పడ్డాయి అంటారు చూసారా, అలాగా కొంచెం చెవులు అయితే వినపడినట్టుగా ఉంటాయి. అయితే ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు నాకేం తెలియక నేనేం తీసుకెళ్ళలేదు కదా, రెండోసారి కూడా నేనేం తీసుకెళ్ళలేదు. అయితే పక్కన వాళ్ళు దూద్ తీసుకొచ్చుకున్నారు, ఆ దూద్ తీసుకొని చెవుల్లో అయితే పెట్టేసుకున్నాము. అమ్మాయి నేను చెవుల్లో అయితే పెట్టేసుకున్నాము. అయ్యే దాచిపెట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే చెవుల్లో పెట్టుకున్నాను. ఎంత చెవుల్లో పెట్టుకున్నా కానండి మనం దిగేసరికి ఏమైందంటే చెవులు దిబ్బలు ఎక్కినట్టుగా వినపడినట్టుగా వాళ్ళకి మన అంటే మన ఎదురు వాళ్ళు కేకేస్తున్నా వాళ్ళు ఎక్కడో కేకేసినట్టుగా అలా అనిపించిద్ది. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ముందుకెళ్ళంగానే పైకి లేసిద్ది కదా, పైకి వెళ్ళినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అట్లా అనిపించింది. కొంచెం కళ్ళు తిరిగి మన రంగులు రావటం అది ఎక్కితే ఎలా ఉండిద్ది అలాగా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. తర్వాత దిగేటప్పుడేమో సడన్గా ఇట్లా దిగిద్ది అనమాట. ఆ టైర్లు అనేవి రోడ్డుకి ఇలా తాకుతాయి కదా, తాకినప్పుడు ఏంటంటే సడన్గా ఇట్లా ముందుకు వంగినట్టుగా అనిపించింది. అంతే, ఇంకేం భయం అనిపించదు. 2 సార్లు అయితే ఫ్లైట్లో అయితే వెళ్ళగలిగాను భగవంతుడి దయ వల్ల, మా ఆయన దయ వల్ల, మా షాపు వాళ్ళ దయ వల్ల, వాళ్ళ దయ వల్లే మేమైతే వెళ్ళగలిగామండి. ఇక ఫ్లైట్లో 2 సార్లు అయితే టూర్లు చేశాను, అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలు నాకు యూట్యూబ్లో పెట్టుకుంటే నాకు అదొక గుర్తుగా ఉండిపోయిద్దండి. గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి పలానా రోజు మేము ఇలా టూర్కి వెళ్ళాము, పలానా వాళ్ళని కలిసాము, పలానా వాళ్ళు పరిచయం అయ్యారు అలా అని చెప్పి ఇలా టూర్లకు వచ్చినప్పుడు కూడా నాది యూట్యూబ్ ఛానల్ కూడా చూసి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామని చెప్పి కూడా చెబుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికి కూడా. చాలామంది ఈ వీడియోలన్నిటికీ కామెంట్లు పెట్టారు, షార్ట్ వీడియోలకి ఫుల్ వీడియోలకి చాలామంది కామెంట్లు పెట్టారు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అక్క, బాగున్నావా, సూపర్ అక్క అని చెప్పి వీడియోల కింద కామెంట్లు పెట్టారు. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ ధన్యవాదాలు మీ అభిమానానికి. ఇంకా అదండి, ఇక మనం కిందకు వచ్చేటప్పుడు చూపెడుతున్నాను. మనం కిందకు వచ్చేటప్పుడు ఇదిగోండి హైదరాబాద్ ఇలా ఉండిద్ది చూసారా, ఇల్లు చిన్నగా కనపడుతున్నాయి, ఎంత చిన్నగా కనపడుతుంది. మీకు ఒక విషయం చెప్పనండి, ఏంటిదంటే మేము విమానంలో పైన వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కిటికీకి ముగ్గురికి, మా అమ్మాయికి నాకు మా ఆయనకి ముగ్గురికి ఒకసారి అంటే సెట్ చేసుకున్నాం అనమాట. అందరం వచ్చేటప్పుడు అందరం పరిచయం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సీట్లు అనేది సెట్ చేసుకొని అందరం ఎవరోళ్ళం వాళ్ళ దగ్గర కూర్చున్నాము. వెళ్ళేటప్పుడైతే పరిచయం లేవు కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడే కూర్చున్నాము. అయితే కూర్చున్నాక అమ్మాయి ఏం కిటికీకి వెళ్ళి కూర్చుంది. అయితే కింద మనకన్నా కింద విమానం పోతుంది చూడమ్మా అని చెప్పి చూపించిందండి. మేము పైన ఉన్నాము విమానంలో, మా కింద ఒక విమానం వెళ్తుంది. అది చూస్తుంటే అమ్మా అనిపించింది నాకు. అంటే మేము ఎంత పైకి వెళ్తున్నామా అనిపించిందండి నాకు. మనకి అర్థం కాదు కానండి, మనం చాలా పై నుంచి తీసుకెళ్తారనమాట. వాళ్ళకి మ్యాపులు ఉంటాయి కాబట్టి మ్యాపుల ప్రకారంగా ఎంత హైట్ వెళ్ళాలి, ఎంత హైట్ తక్కువ వెళ్ళాలి అనేది వాళ్ళకి మ్యాపుల ప్రకారంగా తీసుకెళ్తారు. మనకన్నా కిందకి వెళ్తుంది అంటే అది ఎక్కడో ల్యాండ్ అవుతుందని అర్థం అని అన్నారు. ఇక ఇది మన పైన వెళ్తుంది కాబట్టి మనకి ఇంకా దిగే టైం చాలా ఉంది కాబట్టి పైనుంచి తీసుకెళ్తున్నారు. ఇక అదే అండి నాకు అర్థమైంది. అయితే ఇక అదండి
మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. ఒక్క విషయం అండి, మీకు కేరళ అంటే నేను గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన కాడి నుంచి మళ్ళీ కేరళ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళిన దాకా కూడా మీకు వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా, ఆ వీడియోలకు కూడా కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను కూడా. ఆ భగవంతుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు ఉంటే ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎప్పుడు ఇలానేనంటే ఫ్లైట్లు ఎక్కుకుంటా కాదండి, నేను వీడియోలు తీసుకుంటా మీ ముందుకు రావాలి, మీ కామెంట్ల ద్వారాగా నాకు తెలియాలి అనేది నా అభిప్రాయం. అంతే, అంతకుమించి అయితే నాకు ఎక్కువ ఆశ లేదు. అత్తే ఆశ అనేది అస్సలు లేదండి. ఎందుకంటే ఆశ దురాశ దుఃఖానికి చేయటండి, అది పెద్దలు చెప్పిన మాట. అది ఇప్పటికీ నేను పాటిస్తూనే ఉంటాను. ఆశకైతే వెళ్ళను. ఉండదాంతో తృప్తి పడతాను. లేని దాని గురించి ఆలోచించను. భగవంతుడిని నమ్ముకొని ముందుకెళ్ళిపోతా మనకున్న దాంట్లో తృప్తిగా బతికితే అదే చాలండి. మనకి ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటే ఇంక అంతకుమించి ఏం కావాలి చెప్పండి. అంతకుమించి అయితే నేను ఏం కోరుకోను. భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అడుగుతున్నానండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు మీ